ఇది ఎక్కడ కూడా ఓ పక్క మెడికల్ కాలేజ్ ప్రైవేటైజేషన్, ఇంకో పక్క ఏమో ఆరోగ్యశ్రీ వాళ్ళకి ఇవ్వాల్సిన 3,000 కోట్లు ఎంతో ఇవ్వాలంట, ఇవ్వట్లేదు. రాజీవ్, జగన్మోహన్ రెడ్డి గారు అనే వ్యక్తి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆరోగ్యశ్రీ సేవలు ఏదైతే వ్యాధులు ఉంటాయో వాటి పరిమితిని బాగా పెంచి సుమారు 1000 పైన వ్యాధులను కూడా ఆరోగ్యశ్రీ పరిధిలోకి తేవడం కానీ, 25 లక్షల రూపాయల వరకు ఫ్రీ వైద్యం చేయించే కార్యక్రమాన్ని తీసుకురావడం కానీ, రాష్ట్ర వ్యాప్తంగా నెట్వర్క్ ఆసుపత్రులు పెంచడం కానీ, ఈవెన్ బసవతారకమ్మ లాంటి హాస్పిటల్ కూడా బాలకృష్ణ బకాయిలు ఉండిపోయి మా బాబు బకాయిలు పెట్టి పోయాడు అన్నా సరే ఆ బకాయిలు జగన్మోహన్ రెడ్డి గారు చెల్లించి ఎక్కడా కూడా ప్రజల ఆరోగ్యానికి కీసు కూడా ఇబ్బంది లేకుండా జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలన సాగిస్తే, ఈరోజు చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత మొదటి నుండి ఆరోగ్యశ్రీ అనే పథకానికి బద్ద వ్యతిరేక చంద్రబాబు సీఎం అంటే చీఫ్ మినిస్టర్ కాదు, కార్పొరేట్ మనిషి. ఆ వైద్యం ఆ ఇది అంతా కూడా కార్పొరేటర్ల దీని మీదే తప్పితే ప్రజా వైద్యం కోసం కానీ ప్రజా ఆరోగ్యం మీద కానీ ఒక్కింత కూడా దృష్టి లేదు. చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో ప్రజలందరూ అనారోగ్యంతో పెట్టల్లా రాలిపోకే తప్పదన్నట్టు ఈ రోజు ఉంది. ఎందుకంటే ప్రతి పేదవాడే కదండి పథకానికి అర్హుడు. కార్పొరేట్ లో పెద్ద పెద్ద డబ్బున్న వాళ్ళు ఎవరు ఈ పథకం జోలికి వెళ్ళరు. ఈ పథకంలోకి వచ్చేది ఎవరు అంటే పేదవాళ్ళు, తాడితులు, పీడితులు, కార్మికులు, కర్షకులు, పేద బడుగు బలహీన వర్గాల వారు, హరిజన గిరిజనులు ఎవరైతే ఉంటారో వీళ్ళందరూ కూడా ఈ యొక్క పథకాలలో అర్హులు అవుతారు. అయితే ఇటువంటి గొప్ప పథకాన్ని కూడా ఈ రోజు సేవలు బంద్ అవుతున్నాయంటే ఈ యొక్క ప్రభుత్వం వ్యవహరిస్తున్నటువంటి తీరు ఎలా ఉందో అర్థం చేసుకోవడానికి అర్థం పడుతుంది. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కాకుండా అనారోగ్య ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంగా తయారు చేసింది కూటమి ప్రభుత్వం. జగన్మోహన్ రెడ్డి గారు అందరి ఆరోగ్యాన్ని కూడా అమ్మలాగా కాపాడితే ఈయన ప్రజల ఆరోగ్యాన్ని చంద్రబాబు నాయుడు అమ్మకానికి పెట్టాడు. జగన్మోహన్ రెడ్డి గారు ఒక రక్షణ వలయంలో నిలిస్తే చంద్రబాబు నాయుడు గారి హయాంలో కనీసం వైద్యము రామచంద్ర అనే పరిస్థితిని తీసుకొచ్చాడు. ఇది చాలా దుర్మార్గం. ఇప్పటికైనా మొద్దు నిద్ర వదలాలి ఈ ప్రభుత్వం. ప్రజా ఆరోగ్యం మీద పటిష్టమైనటువంటి చర్యలు తీసుకొని ఇమీడియట్ గా ఆ బంధులు లేకుండా చూడాలి. రైట్, రాంభూపాల్ గారు, ఇవాళ నుంచి ఆరోగ్యశ్రీ సేవలు బంద్ అంటారు. ఇవాళన్నా ప్రభుత్వం మేలుకునే అవకాశం ఉందంటారా? ఖచ్చితంగా ఆ నిధులు విడుదల చేయాలా, 3,000 కోట్లు ఏవైతే ఉన్నాయో తక్షణం విడుదల చేసి ఆరోగ్య సేవల్ని కొనసాగించాలా. మేము మొదటి నుంచి సిపిఎం గా చెప్తున్నది ప్రభుత్వ వైద్యాన్ని బలోపేతం చేయండి అన్నా సరే. దానికి అనేక కారణాల వల్ల ప్యారలల్ గా ఆరోగ్యశ్రీ మీద వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వం దాన్ని తీసుకొచ్చింది. పేదలకు మెరుగైన కార్పొరేట్ వైద్యం అందించాలంటే ప్రభుత్వ ఆసుపత్రులు తక్షణం స్ట్రెంథన్ చేయలేము కాబట్టి ఆరోగ్యశ్రీ ద్వారా కార్పొరేట్ ఆసుపత్రుల్లో అదే వైద్యాన్ని అందిస్తామని చెప్పేసి ఆ రోజు తీసుకొచ్చినారు. దానివల్ల ఖచ్చితంగా ప్రజలకు ఎంతో కొంత బెనిఫిట్ అయింది. ఈ రోజు ప్రజలకు ఉన్నతమైన వైద్యం అందుతుందంటే ఖచ్చితంగా ఆరోగ్యశ్రీ అది హెల్ప్ అయింది. కానీ రాను రాను రాజకీయ గ్రహణం పట్టింది ఆరోగ్యశ్రీకి. అధికారంలో ఉన్న వాళ్లకు అధికార పార్టీకి అనుకూలంగా ఉండే హాస్పిటళ్లకేమో కార్పొరేట్ హాస్పిటళ్లకు వేల కోట్ల రూపాయలు పోతాయి. ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఏమో నిధులు లేక సిబ్బంది లేక దీనావస్థలో ఉన్నాయి. ఈ రోజు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మనం చూసాం, మనం అసెంబ్లీలో జరిగిన చర్చల్లో కామినేని శ్రీనివాస్ గారు గతంలో ఆరోగ్య శాఖ మంత్రిగా ఉన్నారు. ఆయన ఉన్నప్పుడు ప్రభుత్వ ఆసుపత్రులు ఏ రకంగా బలహీనమైనాయో గత తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో ఆయన బీజేపీ మంత్రిగా ఉన్నప్పుడు జరిగిన వివరాలు కూడా మనం గతంలో చర్చించాం. అందుకని ప్రభుత్వ ఆసుపత్రుల్ని బలోపేతం చేయడం ఒకవైపు ఖచ్చితంగా అది మెరుగు చేయాలి. దానికి తర్వాత చర్చలు ఎట్లా ఉందంటున్నారు, మెడికల్ కాలేజీలు దానితో పాటు ఏర్పడేటువంటి ప్రభుత్వ ఆసుపత్రుల స్ట్రెంథన్ కావడం అనేది చాలా కీలకం. తక్షణం ఆరోగ్యశ్రీ సేవలు కంటిన్యూ కావడానికి నిధులు విడుదల చేయాలి. రైట్.